చంద్రముఖి, ఏమైందమ్మా? నాకు మీరు తప్ప ఎవరూ లేరు కదా ఆంటీ. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. పుట్టినిల్లు ఉంది కానీ పుట్టినింట్లో ఎవ్వరూ లేరు. చంద్రముఖి, నువ్వు అనాథవి కాదు, మా అమ్మాయివి, మా ఇంటి కోడలివి. పావని, ఐశ్వర్యతో పాటు ఇంకో కూతురుంటే ఎలా చూసుకునేదాన్ని? నా పిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటాను అఖిలాండేశ్వరి. వాళ్లే కదా సర్వస్వం. ఐశ్వర్య మీద మీకున్న ప్రేమాభిమానాలేంటో మాకు తెలుసు. ఈ రోజు నుండి చంద్రముఖి మీ పెద్ద కూతురు పావని. అయితే రుద్రపాటి చంద్రముఖి కాస్త మార్చిన చంద్రముఖి అయినట్టే. చంద్రముఖి, నువ్వేం బాధపడకు. అఖిలను అందరూ దేవత అంటారు. ఆ దేవత ప్రసాదించిన బిడ్డవి నువ్వు. ఇక నాకు ఇద్దరమ్మాయిలు. నా ఇద్దరు పిల్లలు గట్టమనేని ఇంటి కోడళ్ళవుతున్నారు. ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఆ అదృష్టం దక్కుతుందకిలా. పావని, ఆడపిల్లలు ఇంటికి లక్ష్మీదేవితో సమానం. మీ ఇంటి లక్ష్మీదేవులు నా నట్టింట్లో మెట్టల సవడితో నడిచే రోజు కోసం ఎదురు చూస్తున్నాను. పంతులు గారు, లగ్నపత్రిక చదవండి. అమ్మా, 16-10-2015 తేదీన భాద్రపద మాసము బహుళ పాఠ్యము నాడు ఉదయం 10:59 గట్టమనేని దేవేంద్ర రుద్రపాటి చంద్రముఖితో, గట్టమనేని మహేంద్ర మాచనేని ఐశ్వర్యతో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సంపూర్ణ కరుణాకటాక్ష ప్రసాద సిద్ధిరస్తు. ఓం శతాత్మానం భవతే శతమైశ్వర్యం భవతే శతం శతమితి దీర్ఘమాయుః వివాహాధికార సిద్ధిరస్తు. యో వైతాం బ్రహ్మణో శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. మాజాయకేత్తం ప్రజాన్నదోః మాగదే నైవేనం ప్రణేదే రామలశయ
ఉద్ధరతి యావదేరవై దేవతాస్తా సర్వా వేదవతి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవేభ్యో దివే దివే నమస్కుర్వాణా శిరం కీర్తయే దేవాయ దేవతా ప్రీణాతి. అమ్మా, నా కోడళ్ళిద్దరూ ఆ పత్రికను తీసుకురండి. అయ్యో వద్దమ్మా, చేయి కాలుతుంది. ఐశ్వర్య, చంద్రముఖి, వద్దమ్మా, చేయి కాలిపోతుందమ్మా. చందు, నా మాట వినండమ్మా, వదిలేండమ్మా, చేయి కాలిపోతుంది. చంద్రముఖి, వదిలేండమ్మా. పెద్దమ్మ గారు చంపేస్తాను. పెద్దమ్మ గారు, మీ చేతులు కాలుతాయని నీళ్లు పోసానమ్మా. నీ బొందా, నా చేతులు కాలితే నీకెందుకే? నేను కాలి బుడిదైతే నీకెందుకు? ప్రతి విషయంలో ఎందుకు బొంగరల్లా వచ్చేస్తావు? చంద్రముఖి, ఆగు. ఏంటమ్మా, ఏంటిది? ఎందుకు అలా చేశారు? చేతులు ఎలా కందిపోయాయో చూడండి. చేతులు కాలిపోయినా పర్వాలేదు, కానీ పత్రిక బూడిదైందంటే భయంగా ఉందంటే. నిశ్చితార్థంలో అలా అయింది, ఇప్పుడు పెళ్లి పత్రిక కాలింది. ఏం జరుగుతుందో ఏమో. ఐశ్వర్య, చందు, మన మనసు చెప్పేది నిజం. ఎలాంటి స్వార్థం లేని ప్రేమ గుండెల్లో ఉన్నప్పుడు పత్రికలు కాలడం కాదు, ఉప్పెనొచ్చి ఆకాశం ఓడిపట్ట. ఈ ఘట్టం నేను ఇంటికి కోడళ్ళవుతారు. భయపడకండి, బాధపడకండి. అమ్మా, ప్రతి కీడుకు పరిష్కారం ఉంటుంది కదా? అవును దేవా. పంతులు గారు, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి. అమ్మలగన్నా అమ్మ పార్వతీదేవి ప్రతిరూపానికి ప్రతి మెట్టుకు పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి అర్చన చేయండి అమ్మా. విఘ్నాలు తొలగిపోయి సిరిగల్లా ఈ ఇంటికి కోడళ్ళవుతారు. చంద్రముఖి, ఐశ్వర్య, మీరిద్దరు వెళ్ళి పంతులు గారు చెప్పినట్టు
పూజ చేసిరండి. అలాగే ఆంటీ. పంతులు గారు హారతివ్వండి. ఓం మంగళం కౌసలేంద్రాయ మానయ్య గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేదవేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసామోహన రూపాయ మంగళం సజ్జోజాతాయ భవే భవేనాది భవే తవస్యవాంభవోద్భవాయ మంగళం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యో సర్వసర్వేభ్యో నమస్తేస్తు రూపేభ్యః ఏకదండాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి. ఓం రాజాధిరాజాయ పతయే సాహినే నమో వై శ్రవణాయ గురుమహే స్మేం కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో విశ్రవణోద్రాదో కుబేరాయ విశ్రవణాయ మహారాజాయ నమః. ఓం ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే పార్వతి, ఎందుకలా ఉన్నా? ఏట్లేదమ్మా, ఏట్లేదు. అయితే భోజనానికి ఏర్పాటు చెయ్యి. పదండమ్మా, పదండి. పదండి పదండి. ఏంటే తెగ చూస్తున్నావు? పత్రికలో నీ పేరు రాసుకుందావనా? ఏంటమ్మగారు అట్ట అంటారు? పత్రిక కాలిపోనాది. ఏమీ కావద్దని ఆ దేవుణ్ణి మొక్కుతున్నానమ్మా. భగవంతుని నువ్వేంటే మొక్కేది? మొహం పగిలిపోద్ది పో. చంద్రముఖి, అనుకున్నంత త్వరగా పెళ్ళైతే మంచిది. పనిపిల్ల పార్వతితో. ఆంటీ, ఏంటి పని పిల్ల పార్వత? దాన్ని చంపేస్తాను. దానికి కాలం కలిసొస్తుందేమో కానీ లేకపోతే ఈ రుద్రపాటి చంద్రముఖి కాలు కింద పడేసి నలిపేసేదాన్ని. అమ్మగారు, చెప్పు. చెప్పు పార్వతి. అమ్మగారు, పొరపాటు జరిగి కాలిపోయిన పెళ్లి పత్రికను నన్నిట చేసినాను. ఒక్కసారి చూసి ఎట్టా ఉందో చెప్పండి అమ్మగారు. కాలిపోయింది ఎలా ఉంటుందే నీ మొహం? బూడిదలానే ఉంటుందే బూడిద మొహం దానా? భవానీ, వదిన చూపుకి నువ్వు నోరు మూసుకోమని అర్థం. విడమర్చి చెప్పాలా అండి? అర్థమైంది.
పార్వతీయే డిజైన్ చేసిందమ్మా. చాలా చాలా అందంగా ఉంది పార్వతి. కాదు, అద్భుతంగా ఉంది. పెళ్లి పత్రికలా లేదు, ఘట్టమ్మనేని ఇంటి బంగారు తోరణంలా ఉంది. ఈ పత్రికను చూసి అతిథులు చూపు తిప్పుకోలేరు. మార్వెలస్ పార్వతి. అంటే ఏటమ్మగారు? అమోఘం, అద్భుతం అని అర్థం. కాలిపోయింది మళ్ళీ కొంపలోకి ఎందుకు తీసుకొచ్చావే వంటదానా అని తిడుతుందనుకుంటే ఇంగ్లీష్లో తెలుగులో తెగ మెచ్చేసుకుంటున్నారేంటి దీన్ని? అఖిల, ఆ పత్రికటివ్వు. మావయ్య గారు, ప్రచండ భూపతి రాజావారి ఆశీర్వచనంతో రాయించమే గాని ఫోటో వేయించాలన్న ఆలోచన మనకు రాలేదు. చూసావా అఖిల? కానీ పార్వతి పెద్ద అయిన ఫోటో పెట్టి మరీ డిజైన్ చేసింది. ఎక్సలెంట్ థాట్ పార్వతి. పార్వతి, నీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? మనం బతుకున్నామన్నా, మనం బాగున్నామన్నా అంతా పైనున్న తాత ముత్తాతల ఆశీర్వాదాలే కదా అయ్యగారు. హనుమంతు, అమ్మగారు, నీ కూతురు కేవలం పని మనిషి మాత్రమే కాదు, మనసున్న మంచి మనిషి. మీరు మెచ్చుకున్నారంటే నా బిడ్డకు మంచి రోజులు మొదలైనట్టే అమ్మగారు. ఆనాడు హనుమంతుడు లక్ష్మణుణ్ణి బతికించుకోవడానికి సంజీవని పర్వతాన్ని తీసుకొస్తే ఈ రోజు హనుమంతు కూతురు కాలిపోయిన పెళ్లి పత్రికకు తిరిగి జీవం పోసింది. పచ్చని పందిరాకులు ఎండిపోకూడదని చేసిన ఈ ప్రయత్నమే అందుకు నిదర్శనం. భేష్ పార్వతి, మమ్మల్ని సంతోషపెట్టా. లటుక్కున మెళ్ళో గొలుసు తెంచి ఇచ్చావక్క. అది బావగారి బహుమతో పెద్దబాబు కానుకో అయ్యుంటుంది, చూసుకో. ఈ సంతోషాన్ని 10 తులాల బంగారం ఇచ్చి వెలకట్టలేను భవానీ. పార్వతికి జీవితాంతం గుర్తుండిపోయే పనిచేస్తాను. అదృష్టవంతురాలు నమ్మగారు. ఈ జన్మంతా మీ పేరు చెప్పుకునే బతుకుతాను. పెద్దబాబు, అమ్మా, మీ పెళ్లి కార్డులు సేమ్ టు సేమ్ ఇలాగే ఉండాలని డిజైనర్కి చెప్పాలి. తప్పకుండా అమ్మా, అలాగే చేపిద్దాం.
ఇంకో ముఖ్యమైన విషయం, ప్రతి పత్రిక కింద డిజైన్డ్ బై రూపకర్త ఘట్టమనేని హెర్బల్ బ్యూటీ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ మేగోటి పార్వతి అని ఖచ్చితంగా వేయించండి. షూర్ మా. తింతుంపదగా సినిమా ప్రొడ్యూసర్ లెవెల్లో పేరు వేయించుకుంటోందిగా. కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, మన నాగార్జున గారు కూడా ఈ కార్డ్ చూస్తారు. ఏం జాక్పాట్ కొట్టావే నువ్వు. ఇవాటికి నీ డ్యూటీ అయిపోయింది పార్వతి, వెళ్ళి రెస్ట్ తీసుకో. అట్టగే అమ్మగారు. అయ్యో, నన్ను ఆశీర్వదించండి అమ్మగారు. రామాయణంలో బంగారు జింక ఉందని చదివాం హనుమంతు. ఇక్కడ చూస్తున్నాం, గొప్ప కూతుర్ని కన్నావు హనుమంతు. 6 నెలల మునుపు అమాయకురాల్లా ఈ గుళ్ళో అడుగు పెట్టినది అమ్మగారు. ఈ దేవుళ్ళ నీళ్ళలో బుద్ధిమంతురాలైనది. బుద్ధిమంతురాలైన పార్వతి త్వరలో ఓ ఇంటి కోడలవుతుంది హనుమంతు. నీకు గుర్తుందో లేదో, చిన్నబాబు పెద్దబాబుల పెళ్లికి గంట ముందైనా సరే పార్వతి పెళ్లి చేస్తానని చెప్పాను. అదే మాటకు కట్టుబడి నా ప్రయత్నంలో నేనున్నాను. రేపు పార్వతిని చూడ్డానికి అబ్బాయి వాళ్ళొస్తున్నారు. వంట మనిషిగా పార్వతికి రేపు సెలవు. పెళ్లి కావాల్సిన అమ్మాయిలాగే కనబడాలి. అర్థమైందా? అర్థమైనది అమ్మగారు. మహారాజుల పెళ్లి సంబరంలో ఉండి కూడా నా బిడ్డ జీవితం గురించి ఆలోచిస్తున్నారంటే చాలా సంతోషంగా ఉన్నాము గారు. మీ రుణం ఎట్ట తీర్చుకోవాలో నాకైతే తెలీదు. అమ్మా, ఈ కట్టె కాలేదాకా మీకు సేవలు చేస్తానే ఉంటాను అమ్మగారు. రుణం చెల్లుతాదో, నా కాలమే చెల్లుతాదో అంతా పైవడిదయ్యా. నువ్వు పనోడి కాదు హనుమంతు, మా వాడివి. అమ్మా, నీ ఆశీర్వాదం తీసుకొని పెళ్లి పత్రిక అట్టుకెళ్ళి పెద్దబాబు గారికి సూయిస్తే బాగుందని చెప్పి అమ్మగారికి సూయించమన్నారు. పూజ చేస్తున్న అమ్మగారు దేవుడికి దండం పెట్టి ఆనాక నేనిచ్చిన పెళ్లి పత్రిక తీసుకొని చూసినారు. ఎట్టా అన్నారనుకున్నావు? ఇంగ్లీష్ లో గొప్పగా ఉందన్నారమ్మా. ఇది కాలిపోయిన పత్రిక కాదు, కళగా ఉన్న పత్రిక అని మెచ్చుకున్నారు.
చందు వచ్చేసావా? వచ్చాను. ఇనాగ్రేషన్ చేయడం ఎంతసేపు? అరిచేతులేంటే? చూపించు. ఏంటిది? ఈ పసుపేంటే? చేతికి పసుపేంటే? పసుపు బొట్లు పెట్టావా? అవునమ్మాయి గారు. నిన్ను చందు చంపేస్తాను. చందు ఏమైంది? చందు ఏంటిది? పార్వతి చేసింది? ఏం చేసిందా? ఏం చేసిందని నన్ను అడుగుతావేంటి? నేను చేయాల్సింది అది చేసింది. బొట్లు పెట్టావా లేదా? మీ తరఫున నేను పెట్టాను అమ్మాయి గారు. ఏంటది చందు? ఏంటి? బొట్లు పెట్టమ్మా అని నేను చెప్పానా? లేదమ్మా గారు. నిన్నడిగానా? మరి నువ్వెలా పెడతావు? చందు ప్లీజ్ ప్లీజ్ అండర్స్టాండ్ పార్వతి. నాకు ఎక్స్ప్లెనేషన్స్ వద్దు. ఇది నా విషయంలో గాని, దేవ విషయంలో గాని, మన ఫ్యామిలీ విషయాల్లో గాని తలదూరిస్తే నాకిష్టం ఉండదు. నేను తప్పు చేయలేదమ్మా. నేను 101 మెట్లకు బొట్లు పెట్టనంటే నిన్ను పెట్టమని కాదు. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అవే మెట్లకి నీ రక్తంతో బొట్లు పెట్టిస్తా. అమ్మవారికి నిన్ను బలిస్తాను. ఏమనుకున్నావో? పని మనిషిలాగానే ఉండు. నా పని నువ్వు నెత్తనేసుకున్నా నీ పని అయిపోతుంది. ఖబర్దార్. ఏడవకు పార్వతి, ఊరుకో. అయ్యో, చెవికి దెబ్బ తగిలినట్టుంది. రక్తం వస్తోంది. ఒక్క నిమిషం ఉండు, పసుపు పెడతాను.
చేశాను అమ్మాయి గారు. ఊరుకో పార్వతి, నువ్వు తప్పు చేయడం ఏంటి? నువ్వు చేసింది తప్పు కాదు, పుణ్యం చేశావు. అది చంద్రముఖికి అర్థం కాక అపార్థం చేసుకుంది. పెద్దమ్మాయి గారిది ఏం తప్పులేదు అమ్మాయి గారు. పెద్దబాబు గారు బాగుండాలని నేను చేసిన పనికి ఆ అమ్మకు కోపం వచ్చింది, అంతే. ఎవరికైనా కోపం వద్దదులే. అలాగే చేద్దాం. ఇంకా ఐశ్వర్య వాళ్ళు రాలేదేంటి? ఫోన్ చేద్దామా? ఆంటీ ఫోన్ చేస్తున్నారు. ఆంటీ, ఏమ్మా ఐశ్వర్య, ఎక్కడున్నారమ్మా? పూజ అయిపోయిందా? అయిపోయింది ఆంటీ, వచ్చేస్తున్నాం. త్వరగా రండి ఐశ్వర్య, పార్వతిని చూడ్డానికి అబ్బాయి వాళ్ళు వస్తున్నారు. లేట్ చేయకండి. రిటర్న్ అవుతున్నాం ఆంటీ, 20 minutes లో ఉంటాం. ఓకే అమ్మా, బాయ్. వచ్చేస్తున్నారు. మహి, వాళ్ళకోసారి కాల్ చేసి ఎంత దూరంలో ఉన్నారు కనుక. ఓకేమా. ఏట్ సినిమా గారు గాబరా పడుతున్నారు. గాబరాగా ఉండదా మరి? ఈ రోజు నిన్ను చూడ్డానికి ఆ అబ్బాయి వాళ్ళు వస్తున్నారు కదా. విష్ యూ ఆల్ ది బెస్ట్ పార్వతి. గాడ్ బ్లెస్ యూ. పద వెళ్దాం. పద వెళ్దాం. చంద్రముఖి, ఇంత లేట్ అయిందేంటమ్మా? ఐశ్వర్య పార్వతి ఎక్కడా? వస్తున్నారంటీ. గుడికెళ్లిన మొహాలు ప్రశాంతంగా ఉంటాయి. నువ్వేంటి చిరాగ్గా ఉన్నావు చంద్రముఖి? ఏం లేదు, టైం అయిపోతుందన్న కంగారంతే. ఇంకా ఈరోజు పెళ్లి చూపులే. పెళ్ళై ఊరేగింపులో నడుస్తున్నట్టు అంత నిదానంగా వస్తున్నావేంటి పార్వతి? పార్వతి, అబ్బాయి వాళ్ళు దారిలో ఉన్నారు. 5 నిమిషాల్లో రెడీ అవ్వాలి. వెళ్ళు. నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా. వెళ్ళు. పార్వతి, ఆగు.
కమ్మలుండాల్సిన చెవులకి పసుపుందేంటి? నిన్నే అడిగేది, పసుపు ఎందుకు పెట్టావు? కమ్మలేవయ్యాయి? సమాధానం చెప్పవేంటే? వంటగదిలో వండుకు తినేది సరిపోక కమ్మల్ని కూడా అమ్ముకు తిన్నావా? చచ్చాం, చెప్తుందా? నా బిడ్డ కమ్మల్ని ఎందుకు అమ్ముకుంటుందమ్మా? అమ్మకపోతే కుదువు పెట్టిందేమో. నోరు తెరిచి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏ పార్వతి, అఖిల కడుగుతుంటే ఏం మాట్లాడవే? భవాని, ఆపుతావా న్యూసెన్స్? చెప్పు, చెవిక రక్తం మరకలేంటి? అసలేమైంది? నిన్నే అడుగుతున్నారు పార్వతి, చెప్పు. అమ్మగారు, అది అది గిల్టి కమ్మలెట్టుకున్నాను. పడక పొండైతే పసుపు రాశాను అమ్మగారు. ఏంటి? గిల్ట్ కమ్మలు పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి? మీ అమ్మ నీకు ఇచ్చిన బంగారు కమ్మలు ఎక్కడా? అమ్మా, అది హనుమంతు, నువ్వాగు. చెప్పు పార్వతి, నీ కమ్మలెక్కడా? అమ్మగారు, అది ఆ కమ్మలు తాకట్టెట్టినాను అమ్మగారు. తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది పార్వతి? అయ్యగారు, మా తమ్ముడు కంప్యూటర్ క్లాసులకు 20 ఏళ్ళు కట్టాలన్నారు. ఉన్న పనంగా కట్టనీకి కమ్మలు తాకట్టెట్టినాను. అదేంటి పార్వతి, 20,000 కోసం? హనుమంతు, ఏంటిది? మీ జీతం, పార్వతి జీతం, ఇవన్నీ ఏం చేస్తున్నారు? అయ్యా, అది
క్షమించండి అయ్యా. ఉన్న పల్లంగా కట్టాలంటేను కుదో పెట్టాల్సి వచ్చింది. ఆ డబ్బులు మా చిన్నాయన కొడుకు కావాలంటేను పంపించాను. చేతిలో డబ్బులు లేక. వాట్? ఏంటి ఏమన్నావు? చేతిలో చిల్లి గవ్వలేక ఓ ఆడపిల్ల ఒంటి మీదున్నా అమ్మ జ్ఞాపకాన్ని కుదువ పెట్టావా? శభాష్ హనుమంతు, శభాష్. ఆఫ్టర్ ఆల్ 20,000 కోసం పార్వతిని ప్రాణంగా చూసుకునే తల్లి కొన ఊపిరి వదిలే క్షణంలో ఇచ్చిన అమ్మ జ్ఞాపకాన్ని అంగడిలో పెట్టావు. ఆ ఆడదాని ఒంటి మీద నగలంటే అందానికో అలంకారానికో కాదు, లక్ష్మీదేవి ఆడపిల్లకి తోడు. ఆ తోడు, ఆ లక్ష్మీదేవి తోడుగా ఉంటే పుట్టిన పుట్టింటిని, పెళ్ళయ్యాక మెట్టినింటిని లక్ష్మీదేవి సవ్వడితో ఆ కుటుంబాన్ని, ఆ వంశ చరిత్రని సంతోషంగా ఉంచడానికి. అమ్మా, తమరిని అడిగే ధైర్యం లేక. అయ్యా, పార్వతి పెళ్లికి లచ్చల్లా ఖర్చు పెట్టినారు, అందుకని అడగలేకపోయానమ్మా. అఖిలక్క పరువు పోవాలనే మీరిలా చేసుంటారని నాకు అర్థమైందిలే. పార్వతి కావాలని అలా చేసుండదు పిన్ని. మనల్ని డబ్బులు అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చి తాకట్టు పెట్టుంటుంది. ఇలా సర్ది చెప్పుకోవాలి. ఏం చేస్తావు? నువ్వేం చేయక్కర్లేదు, నోరు మూసుకునుంటే చాలు. పెద్దబాబు, అమ్మా, ఆ తాకట్టు పెట్టుకున్న వాడికి 20,000 కాదు 50,000 ఇచ్చి వెంటనే ఆ కమ్మలు విడిపించాలి. అలాగే అమ్మా, నేను చూసుకుంటానమ్మా. అబ్బాయి వాడు 10 నిమిషాల్లో ఇక్కడికి వస్తారు. హనుమంతు, అమ్మా 5 నిమిషాల్లో పార్వతికి వాళ్ళ అమ్మిచ్చిన కమ్మలుండాలి. ఇట్స్ మై ఆర్డర్. అట్టాగే అమ్మగారు. పార్వతి, అమ్మగారు, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నువ్వు రెడీ అయి రావాలి. అబ్బాయి వస్తాడు, నిన్ను చూస్తాడు, మెచ్చుతాడు, పెళ్లి కొప్పుకుంటాడు. నేనిచ్చిన మాట ప్రకారం నా 2 బిడ్డల పెళ్లికి 1 రోజు ముందు నీ పెళ్లి జరిపిస్తాను. వెళ్ళు. చీర కట్టించి సింగారించాం. బావుందా? సూపర్ గా ఉంది. పార్వతి, నేను అబ్బాయినైతే పెళ్లి చూపులకి నేనే వచ్చేదాన్ని. ఏమైంది పార్వతి, డల్ గా ఉన్నావు? భవానీ అంటే ఏమైనా అన్నారా? లేదు చిన్నమ్మ గారు. మరెందుకు అలా ఉన్నావు? కళ్ళల్లో ఎట్టుకుని చూసే అమ్మగారిని, గుండెల్లో ఎట్టుకుని కొలిసే పెద్దబాబు గారిని ఒక్కేసి పోవాలంటే సన బాధగా ఉంది చిన్నమ్మ గారు. నాకు పెళ్ళొద్దని మీతో ఎట్ట చెప్పను. నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలిసిపోయింది పార్వతి.
పెళ్లి చూపులప్పుడు మీ అమ్మ నీకు ప్రేమగా ఇచ్చిన కమ్మలు నీ దగ్గర లేవనే కదా? ఇదిగో నీ కమ్మలు. సిన్నమ్మాయి గారు, తాకట్టెట్టిన కమ్మలు మీ దగ్గర. ఆంటీ చెప్పింది కదా 5 నిమిషాల్లో కమ్మలు పార్వతి చెవులకుండాలని. ఆర్డర్ వెయ్యగానే దేవా జస్ట్ ఫోన్ కాల్ తో తెప్పించగలిగాడు. పెట్టుకో పార్వతి. మళ్ళా ఇవి ఇడిపించుకుంటానో లేదో అన్న భయం ఉండేది చిన్నమ్మాయి గారు. అమ్మగారి దయ వల్ల తిరిగొచ్చినాయి. సంతోషంగా ఉంది చిన్నమ్మాయి గారు. ఇదే సంతోషం లైఫ్ లాంగ్ ఉండాలి పార్వతి. రా వెళ్దాం. నమస్తే మేడం. నమస్కారం సార్. నమస్కారం. బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాం. నమస్తే మేడం. నమస్తే. కూర్చోండి. కూర్చోండి. కూర్చో. పార్వతి వచ్చేస్తుంది. అమ్మా ఐశ్వర్య, పార్వతిని తీసుకురండి అమ్మా. పార్వతి, కాఫీ ఇవ్వు. కూర్చో పార్వతి. తీసుకోండి. పార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీరు వినే ఉంటారు. ఎలాంటిదని తెలుసుకోవాల్సిన పనే లేదు. కడిగిన ముత్యం. పోయిన నెలనే పార్వతి పెళ్లి.
మా కంపెనీలో పనిచేస్తున్న పబ్లిసిటీ డిజైనర్ శివతో జరగాల్సింది. ఊహించని పరిణామాల వల్ల మా మరదలు దీప్తితో పెళ్ళైపోయింది. మీకేమైనా అనుమానాలుంటే ఇబ్బంది పడకుండా అడగచ్చు. ఏ అనుమానాలు లేవు సార్. మేడం గారు అన్ని విషయాలు మాతో చెప్పారు. మేడం గారు కట్టిన ఫీజులతోనే నేను చదువుకున్నాను సార్. ఆవిడిచ్చిన డబ్బులతోనే నేను కడుపు నింపుకున్నాను సార్. ఈ లైఫ్ ఆమె ప్రసాదించిందే సార్. మేడం గారు ఎలా చెప్తే అలా వింటాను సార్. డిసైడ్ అయిపోయాను సార్. వెరీ గుడ్. సో నీకు పార్వతి నచ్చినట్టే కదా? నచ్చింది సార్. పార్వతి, నీ అభిప్రాయం కూడా చెప్పే ముందు ఆ అబ్బాయితో 2 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడు. మాట్లాడు. మాట్లాడు పార్వతి. అదేం మాట్లాడతాదమ్మగారు? మాట్లాడతాను నాన్న. ఓ సూపర్. పార్వతి కూడా ఈ జనరేషన్ అమ్మాయి అనిపించుకుంది. పార్వతి వెళ్ళు. ఈ ఐశ్వర్య సైలెంట్గా ఉండొచ్చు కదా, ఊరుకున్న దాన్ని కెలికింది. ఆంటీ, ఏంటంటే టెన్షన్తో చస్తున్నా. ఈ పెళ్ళి అవుతుందా? ఏదో ఒక వేలు పట్టుకో. ఒకే వేలుంది కదా. అదే పట్టుకో. పార్వతికి వేరే ఆప్షన్ లేదనే ఒక్క వేలు చూపించాను. అఖిలక్క చూసిన సంబంధం ఇది. ఇక ఆప్షన్స్ ఉండవు. సూపర్ ఆంటీ.
నన్ను క్షమించండి మేడం. నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోలేను.